Namaste and welcome to Storyboard. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్నట్లు విదేశాంగ మంత్రి మన చేతుల్లో ఉంటే దేశంలోనే కాదు ఎక్కడో దూర దేశాల్లో ఉన్న అన్ని పనులు అయిపోతాయి. ట్రావెల్ డాక్యుమెంట్లే కాదు వీసాలు కూడా ముంగిట వాలిపోతాయి. ఇప్పుడిదే వివాదం అవుతోంది. ఐపీఎల్ కేసుల్లో ఇరుక్కొని బ్రిటన్లో తలదాచుకున్న లలిత్ మోడీ విదేశీ ప్రయాణానికి విదేశాంగ మంత్రి సాయం చేశారన్న దుమారం బీజేపీ నెత్తికి చుట్టుకుంటోంది. కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామే కరుస్తుందంటే ఇదే మరి. ఎప్పుడూ గతంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు బయటపడి ఏకంగా ప్రధాని మోడీ అవినీతి రహిత పాలనకే మచ్చ అంటించబోతోంది. అదే లలిత్ మోడీ పోర్చుగల్ ప్రయాణానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారని బయటపడడమే. అసలు నేరం చేసి విదేశాల్లో తలదాచుకున్న ఓ నేరస్తుడికి ఓ కేంద్ర మంత్రి ఎలా సాయం చేస్తారంటూ విపక్షాలు మండిపడుతుంటే అధికార పక్షం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నోరు మెదపడం లేదు. ఎక్కడో చిన్నగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఏకంగా మోడీ పాలన మీదే విమర్శలకు తావిస్తోంది. ఇంతలా రచ్చ జరుగుతున్న ఈ వివాదం వెనక పెద్ద కథే ఉంది. అది ఐపీఎల్ తో మొదలవుతోంది. 2007లో దేశంలో మొదలైన ఐపీఎల్ మ్యాచ్లు పెను సంచలనంగా మారాయి. అప్పటి వరకు దేశాల మధ్య మ్యాచ్లను చూస్తున్న ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్లు కొత్త ఊపునిచ్చాయి. 2020 ఫార్మేట్ లో సాగే ఈ మ్యాచ్లకు విశేష ఆదరణ లభించింది. దీంతో ఈ మ్యాచ్ల రూపకర్త లలిత్ మోడీ పేరు దేశ విదేశాల్లో మారుమోగింది. కోట్లు కురిపిస్తుందని మొదలుపెట్టిన ఈ సిరీస్ ఏకంగా వందల వేల కోట్లు కురిపించింది. యాడ్స్ రూపంలో ఒక్కో ఫ్రాంచైజీకి ఊహించని ఆదాయాలు సమకూరాయి. అక్కడి నుంచి కథ అడ్డం తిరగడం మొదలైంది. ఐపీఎల్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్న లలిత్ మోడీ అక్కడి నుంచి ఎన్నో అక్రమాలకు తెరతీశాడు. ఫ్రాంచైజీలను ఇష్టాసారం అమ్మేసుకున్నాడు. ఐపీఎల్ మీద గుత్తాధిపత్యం చెలాయిస్తూ కోట్ల మేరకు వెనకేశాడు. ఐపీఎల్ థర్డ్ సీజన్ తర్వాత మోడీకి బ్యాడ్ టైం మొదలైంది. ఆ టైంలో భారీగా బ్లాక్ మనీ కూడా ఐపీఎల్లో ప్రవహించిందని బడా పారిశ్రామికవేత్తలంతా తమ బ్లాక్ మనీని ఐపీఎల్ వేదికగా బయటకు తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ల వ్యవహారం బయటకు పోకడంతో తీగ లాగితే డొంకంతా కదిలి అది చివరకు లలిత్ మోడీ మెడకు చుట్టుకుంది. ప్రస్తుతం ఈ స్కామ్ మీద పార్లమెంటరీ కమిటీ విచారణ కూడా కొనసాగుతోంది. ఈ వివాదం మీద పోలీసులు దర్యాప్తు చేసి మోడీని ప్రశ్నించడానికి సిద్ధమవడానికి కొద్ది రోజుల ముందే లలిత్ మోడీ వేరే పని మీద వెళ్తున్నానంటూ లండన్ వెళ్లారు. అక్కడి నుంచి ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ఆయన భారత్ రాకుండా అక్కడే ఉండిపోయారు. అక్కడి నుంచే ఇక్కడ తన కార్యకలాపాలని నిర్వహిస్తూ వస్తున్నాడు. దీంతో అప్పట్లో ఆయన మీద లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఆపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో ఆయన పాస్పోర్టును బ్రిటన్ పోలీసులు స్వాధీనం చేసుకుని లండన్ దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఈ కేసు విచారణ ఇంకా లండన్ కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ 2014 లలిత్ మోడీ హఠాత్తుగా లండన్ నుంచి పోర్చుగల్ కు వెళ్లొచ్చారు. ఇదే ఈ వివాదానికి మూల కారణంగా నిలుస్తోంది. అసలు పాస్పోర్ట్ తన దగ్గర లేని వ్యక్తి, బ్లూ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్న వ్యక్తి విదేశాలకు వెళ్లి ఎలా వచ్చాడు, అసలేం జరిగిందని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకారంతోనే లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లాడన్న విషయం బయటపడింది. ఇందుకోసం సుష్మా స్వరాజ్ బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్ను సంప్రదించి ఆయనపై ఒత్తిడి తెచ్చి లలిత్ మోడీకి ట్రావెల్ డాక్యుమెంట్లు అందేలా సాయం చేశారు అన్న సంగతి బయటపడింది. మోమాటాలకు పోయో లేదా వాళ్ళ కొన్ని ఒత్తిళ్లకు గురయ్యో కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దాంట్లో పెద్ద తప్పు పట్టాల్సిన పనేం లేదు. రికమెండేషన్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఆవిడ చేసిన దాంట్లో మామూలుగా మొదటి పేరా ఎలా ఉందంటే మంచిది, లలిత్ మోడీ గారికి మీరు ఏదన్నా ఈ విషయంలో మీ నిబంధనల ప్రకారం ఏదైనా ఉంటే చేస్తే చేయండి అని చెప్పారు. రెండో పేరాలో ఏముందంటే ఇది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది రెండు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం కాదు అని ఇంకొక సర్టిఫికేట్ లాంటిది ఇచ్చారు. ఆ ఒక్కటి లేకుండా ఉన్నట్టయితే ఆవిడని వాళ్ళు ఎవరో తప్పు పట్టాల్సిన అవసరం ఉండేది కాదని అనుకుంటున్నాను. లలిత్ మోదీ భార్య క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆమెకు పోర్చుగల్లో కీమోథెరపీ జరుగుతోంది. కొన్నాళ్ల కిందట ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అందుకోసం సంబంధిత డాక్యుమెంట్లపై భర్తగా లలిత్ మోదీ సంతకం చేయాల్సి ఉంది. కానీ అప్పటికి మోడీ లండన్ లోనే ఉంటున్నారు. దీంతో తన భార్య ఆపరేషన్ కోసం మోడీ పోర్చుగల్ వెళ్లేందుకు
వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వీసా ఇవ్వడానికి సిద్ధమైనా అందుకు భారత ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరం చెప్పింది. 4,000 కోట్ల రూపాయల ఐపీఎల్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా ఉన్న లలిత్ మోడీకి వీసా ఇవ్వకూడదని భారత్ వాదించింది. ఒకవేళ వీసా ఇస్తే అది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఇబ్బంది కలిగించే వ్యవహారమవుతుందని హెచ్చరించింది. దీంతో బ్రిటన్ ఎంబసీ అతడికి పాస్పోర్టుతో పాటు ట్రావెల్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి నిరాకరించింది. ఇదంతా యూపీఏ హయాంలో జరిగిన వ్యవహారం. సుష్మా స్వరాజ్ ఒక ఆరోపణలు నిందలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, కేసుల్లో ఉన్న వ్యక్తికి దేశం విడిచి వెళ్ళాలి అనే దానికి సహకరించడం అనేది ఖచ్చితంగా ఇది చట్ట ఉల్లంఘన, రాజకీయంగా నైతికంగా ఇది పతనం తెలియజేస్తోంది. అందువల్ల యూపీఏ హయాంలో మనం ప్రతి కుంభకోణం పైన ఎన్డీఏ పెద్ద ఎత్తున పోరాడింది. వాస్తవానికి ఆ పోరాటమే ఎన్డీఏకు విజయాన్ని చేకూర్చిపెట్టింది. యూపీఏ 1లో అనేక రకాల సంక్షేమ చట్టాలు వస్తే యూపీఏ 2లో కుంభకోణాలు వచ్చాయి. ఆ కుంభకోణాలని దేశమంతా తిరిగి చాలా అద్భుతంగా సమర్థవంతంగా ప్రచారం చేయగలిగాడు కనుక నరేంద్ర మోడీ ప్రధాని కాగలిగాడు. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న మొదటి సవాల్ ఇది. అయితే కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గత ఏడాది వేసవి సెలవుల్లో మరోసారి లలిత్ మోడీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు వీసా, ట్రావెల్ డాక్యుమెంట్ల మంజూరులో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, బ్రిటన్ ఎంపీ కీత్ వాస్ సాయంతో లలిత్ మోడీకి సాయపడ్డారు. అసలు ఒక నేరస్తుడికి కేంద్ర మంత్రి ఎలా సాయం చేస్తారన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. ఇదే ఈ వివాదానికి అసలు కారణం. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.